ఈ వీడియోలో భయంకరమైన ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీని చూద్దాం. మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ ఒక అడవిలో నుంచి ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంది. అలాగే ఆమె బాడీపై గాయాలు ఉంటాయి. ఈ విధంగా ఆమె నడుచుకుంటూ వెళ్తూ సడన్ గా నిద్రలేస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఆమెకు వచ్చిన కళ. హీరోయిన్ కి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్లో ఉంటుంది. అలాగే హీరోయిన్ కి వీణా అనే ఒక ఫ్రెండ్ ఉంటుంది. మరోవైపు ఆ స్కూల్ ఓనర్ ఉస్తాద్ తో మాట్లాడడానికి హీరో వస్తాడు. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా అమ్మాయి ఉంటే చూడమని ఉస్తాద్ అడుగుతాడు. ఆ తర్వాత మూవీ టైటిల్ వచ్చి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు అలాగే మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అలాగే హీరో ఎలక్షన్స్ లో ఆ ఊరికి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాడు. ఇప్పుడు హీరో ఒక మీటింగ్ హాల్లో మాట్లాడుతుంటే పక్కనే ఉన్న హీరోయిన్ కి ఎవరో పిలుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. అది ఎవరని చూస్తే అక్కడ ఉన్న మనుషులతో పాటు ఒక దెయ్యం కూర్చొని హీరోయిన్ వైపే చూస్తుంది. అదే టైంలో అక్కడ ఉన్న ఒక ఆమెకి ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది. అప్పుడు హీరోయిన్ పరిగెట్టుకుంటూ ఆమె దగ్గరకు వెళ్తుంటే అక్కడ దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ భయంతో గట్టిగా అరిచి ఆ తర్వాత మళ్ళీ చూస్తే అక్కడ దెయ్యం కనిపించదు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇంటికి వెళ్తుంటే వెళ్లే దారిలో హీరోకి పోటీగా నిలబడ్డ వేరే పార్టీకి చెందిన ఆర్య అనే వ్యక్తి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఆర్య వాళ్ళ నాన్న అక్కడ చాలా సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అలాగే ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోవడం వలన ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో గెలిచే అవకాశం హీరో కంటే ఆర్యకే ఎక్కువగా ఉంది. ఈ విషయం హీరోకి కూడా తెలుసు. అయినా సరే ఎలాగైనా ఈ ఎలక్షన్ లో గెలవాలని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి హీరోయిన్ కిచెన్ లో వంట చేస్తుంటే వెనక నుంచి హీరో వచ్చి హగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ హీరో కనిపించడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ కి గోర్లు కట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆమె వేలు కట్ అయి బ్లడ్ వస్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో పనిచేసే బామ్మ హీరోయిన్ గోర్లు పట్టుకెళ్లి చేతబడి చేస్తుంది. అలాగే హీరోకి డైరీ ఫామ్ లో చాలా ఆవులు ఉంటాయి. ఇప్పుడు ఈ బామ్మ చేతబడి చేసిన హీరోయిన్ గోర్లని ఆ ఆవులకు వేస్తే వాటిని తిన్న ఆ ఆవుల కళ్ళు రెడ్ కలర్ లోకి మారుతాయి. మరోవైపు హీరోయిన్ ప్రేయర్ చేస్తుంటే ఎవరో ఏదో తింటున్నట్టు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటని చూస్తే హీరోయిన్ కి ఇంతకు ముందు కనిపించిన దెయ్యం ఏదో జంతువుని చంపి ఆ మాంసాన్ని తింటుంది. ఆ తర్వాత హీరోయిన్ సడన్ గా కళ్ళు తెరిచి చూస్తే ఇదంతా కూడా ఆమెకు వచ్చిన కళని అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిన హీరో ఉదయాన్నే ఇంటికి వస్తే ఆమెకు కనిపిస్తున్న దెయ్యం గురించి హీరోయిన్ హీరోకి చెప్తుంది. హీరో ఆమె మాటలు పట్టించుకోకుండా ఈ రోజు మనకి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కాబట్టి త్వరగా రెడీ అవ్వు, అలాగే నీకు మేకప్ వేయడానికి బామ్మ వస్తుందని చెప్తాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన బామ్మ సాంబ్రాణి పొగ వేసి హీరోయిన్ కి లిప్స్టిక్ పెట్టి ఒక పాట పాడుతుంది. అలాగే ఆ సాంబ్రాణి పొగ పీల్చిన హీరోయిన్ కి ఏదో మైకం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ స్కూల్ పక్కన ఉన్న ఒక ప్రేయర్ చేసే ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఉస్తాద్ అలాగే అతని భార్య ఉమి, హీరోయిన్ ఫ్రెండ్ మీనా ఉంటారు. ఇప్పుడు ఉస్తాద్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూర్చున్న హీరోయిన్ కి దెయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చూస్తే ఆ దెయ్యం కనిపించదు. ఆ దెయ్యం ఎక్కడికి వెళ్ళిందని చూస్తున్న హీరోయిన్ కి అది బాత్రూమ్ లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ లోపలికి వెళ్లి ప్రతి రూమ్ ని చెక్ చేస్తుంది. అలా చెక్ చేస్తున్నప్పుడే ఆమెకి ఒక బాత్రూమ్ లో ఆవు కాళ్ళు కనిపిస్తాయి. ఆ కాళ్ళు ఏంటని డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే భయంకరంగా ఉన్న ఆ దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన హీరోయిన్ గట్టిగా అరిస్తే ఆమె ఫ్రెండ్ మీనా వచ్చి ఏమైందని అడుగుతుంది. ఇక్కడ దెయ్యం ఉందని హీరోయిన్ అంటే నాకు ఎటువంటి దెయ్యం కనిపించలేదని మీనా చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ని తీసుకుని మీనా బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన హీరోయిన్ కి కొంచెం దూరంలో హీరోకి ఆపోజిట్ గా పోటీ చేస్తున్న వ్యక్తి కనిపించి మాయమవుతాడు. అలాగే సడన్ గా అక్కడ ఉన్న హీరో బ్యానర్స్ కింద పడిపోతాయి. అది మాత్రమే కాకుండా హీరో ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళాక మీకు ఆపోజిట్ గా పోటీ చేస్తున్న వ్యక్తి మీపై చేతబడి చేస్తున్నాడేమో అని అనుమానంగా ఉందని హీరోయిన్ హీరోతో అంటుంది. అదే టైంలో హీరోయిన్ కి దెయ్యం పిలుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తే హీరోతో చెప్తుంది. కానీ హీరో ఆమె మాటలు పట్టించుకోకుండా ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ వస్తానని చెప్తాడు. ఆ తర్వాత నేను చెప్పినవన్నీ రెడీ చేసావని ఆ బామ్మని అడిగి ఆ బామ్మని తీసుకుని ఎక్కడికో వెళ్తాడు. అదే టైం కి హీరోయిన్ కి రూమ్ బయట దెయ్యాలు కనిపిస్తాయి. అలాగే హీరోయిన్ కి ఎప్పుడు కనిపించే ఒక దెయ్యం ఆ రూమ్ లో కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన హీరోయిన్ రూమ్ నుంచి బయటకు వస్తే అక్కడ హీరో ఏవో పూజలు చేస్తున్నాడు. అలాగే అతని కళ్ళు వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు దెయ్యం వచ్చి హీరోయిన్ ని పట్టుకుంటే ఆమె కళ్ళు కూడా వైట్ కలర్ లోకి మారుతాయి. అలా కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ మీనాకి హీరోయిన్ బ్లాక్ డ్రెస్ వేసుకుని కనిపిస్తుంది. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని మీనా అడిగితే హీరోయిన్ సమాధానం చెప్పకుండా చేతిలో కవర్ పట్టుకుని హీరోకి ఆపోజిట్ గా పోటీ చేస్తున్న ఆర్య అనే వ్యక్తి ఇంటికి వెళ్తుంది. కానీ మరోవైపు చూస్తే హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అలాగే ఆమెకు తెలియకుండా ఒక డెడ్ బాడీకి తాళ్లు కడుతుంది. అలాగే ఆ డెడ్ బాడీ వేరెవరిదో కాదు, ఆర్య అనే వ్యక్తిది. ఇప్పుడు ఆ డెడ్ బాడీ పైకి లేస్తే హీరోయిన్ భయంతో గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం నిద్ర లేచిన హీరోయిన్ కి ఇదంతా కూడా ఒక కలలా అనిపిస్తుంది. ఇప్పుడు ఈమె బయటకు వెళ్లి చూస్తే హీరో నార్మల్ గానే కనిపిస్తాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి హీరోకి ఆపోజిట్ గా పోటీ చేస్తున్న ఆర్య అనే
అతను చనిపోయాడని చెప్తాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ అతని అంత్యక్రియలకు వెళ్తారు. అక్కడికి వెళ్లిన హీరోయిన్ అతని డెడ్ బాడీ చూసి భయపడుతుంది. అలాగే ఖురాన్ చదువుదామనుకుంటే ఆ బుక్ లో ఉన్న పేపర్లన్నీ ఖాళీగా కనిపిస్తాయి. అది మాత్రమే కాకుండా ఆ దెయ్యం అక్కడికి వచ్చి ఇతన్ని నువ్వే చంపవని హీరోయిన్ తో అంటుంది. అది విని భయపడిన హీరోయిన్ అక్కడ ఉన్న వేరే బుక్ తీసి ప్రేయర్ చేద్దామనుకుంటే అది కూడా ఖాళీగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డెడ్ బాడీ పైకి లేచి నువ్వే నన్ను చంపవని అంటుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన హీరోయిన్ గట్టిగా అరిస్తే అప్పుడు హీరో వెంటనే ఆమెని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటే ఉస్తాద్ వచ్చి ఆమెకి ఏమైందని అడుగుతాడు. కానీ హీరో అతనికి సమాధానం చెప్పకుండా హీరోయిన్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు ఉస్తాద్కి ఉమీకి హీరోయిన్ కి ఏదో జరిగిందని అనుమానం వచ్చి మీనాని హీరోయిన్ వాళ్ళ ఇంటికి పంపించి ఆమె పరిస్థితి ఎలా ఉందో చూసి రమ్మని చెప్తారు. అప్పుడు మీనా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చావని హీరో అడుగుతాడు. నా ఫ్రెండ్ కి హెల్త్ బాగోలేదని ఉమీ అలాగే ఉస్తాద్ ఈ ఫుడ్ ఇచ్చేసి రమ్మన్నారు, అందుకే ఇక్కడికి వచ్చానని మీనా చెప్తుంది. కానీ హీరో ఆమెను లోపలికి రానివ్వకుండా పంపించేస్తాడు. ఇప్పుడు మీనా బాధతో ఇంటికి వెళ్ళిపోతుంటే అక్కడ పనిచేస్తున్న కొంతమంది కనిపిస్తారు. అక్కడ పనిచేస్తున్న ఒక ఆమె దగ్గరకు వెళ్లి ఈ దారి నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తామని అడుగుతుంది. అప్పుడు ఆమె ఇక్కడ పనిచేసే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్లాలని చెప్తుంది. మరోవైపు హీరోయిన్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అందులో డెడ్ బాడీకి చుట్టిన క్లాత్ కనిపిస్తుంది. అలాగే చనిపోయిన ఆర్య అనే వ్యక్తి దెయ్యం హీరోయిన్ ని భయపెడుతుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన హీరోయిన్ గట్టిగా అరిస్తే అక్కడ పనిచేసే బామ్మ వచ్చి హీరోయిన్ కి ధైర్యం చెప్పి ఆమె తల వెంట్రుకలు లాగి పట్టుకెళ్తుంది. అప్పుడు హీరోయిన్ కి అనుమానం వచ్చి ఆ బామ్మ ఆ తల వెంట్రుకలను ఏం చేస్తుందని చూస్తే ఆమె హీరోయిన్ తల వెంట్రుకలని హీరోకి చూపించి ఆ తర్వాత వాటిని పట్టుకుని డైరీ ఫామ్ లో ఉన్న ఒక రూమ్ కు వెళ్లి చేతబడి చేస్తుంటే ఆమె వెనకాలే వెళ్లిన హీరోయిన్ ఆ బామ్మ చేతబడి చేయడం విండో నుంచి చూస్తుంది. ఇప్పుడు ఈమె కొన్ని మంత్రాలు చదివిన తర్వాత ఒక దెయ్యం బయటకు వచ్చి హీరోయిన్ తల వెంట్రుకలు పట్టుకెళ్తుంది. అలాగే విండో దగ్గర హీరోయిన్ ని చూసి బామ్మ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ రూమ్ మొత్తం వీడియో రికార్డ్ చేస్తుంటే అలా రికార్డ్ చేస్తున్నప్పుడు ఆమెకి దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్లి రికార్డ్ చేసిన వీడియోని తన ఫ్రెండ్ మీనాకి సెండ్ చేస్తుంది. అదే టైం కి హీరో వచ్చి ఫోన్ తీసుకుని ఆ వీడియోస్ ని డిలీట్ చేసి మొబైల్ ని పగలగొడతాడు. ఇప్పుడే హీరోయిన్ కి హీరో ఎలాంటి వాడో అర్థమవుతుంది. మరోవైపు మీనా వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ సెండ్ చేసిన మెసేజెస్ డిలీట్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ కి మత్తు మందు కలిపిన పాలు తాగించి ఆమె పడుకున్న తర్వాత వీపుపై ఉన్న చర్మాన్ని కట్ చేసి ఆ చర్మంతో క్షుద్ర పూజలు చేస్తాడు. ఈ విధంగా పూజ చేస్తున్నప్పుడు హీరోయిన్ కి ఎప్పుడూ కనిపించే ఒక దెయ్యం ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత పూజ చేసిన వాటర్ ని డైరీ ఫామ్ లో ఉన్న ఆవులతో తాగించి తర్వాత రోజు ఉదయం ఆ ఆవులు ఇచ్చిన పాలుని ఊర్లో ఉన్న ప్రజలకు ఇస్తారు. ఆ పాలు తాగిన వాళ్ళందరూ కూడా హీరోకి ఓటు వేయాలని అనుకుంటారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ మీటింగ్ కి వెళ్తే అక్కడ ఉన్న ఉస్తాద్ ఉమి అలాగే మీనా హీరోయిన్ ని పిలుస్తారు. కానీ హీరోయిన్ వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అలాగే హీరోయిన్ కి అక్కడ ఉన్న వాళ్ళందరూ దెయ్యాల్లా కనిపిస్తారు. ఆమెకి ఎప్పుడూ కనిపించే దెయ్యం కూడా కనిపిస్తుంది. ఆ దెయ్యాలను చూసిన హీరోయిన్ భయపడి కింద పడిపోతే హీరో ఆమెని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటాడు. కానీ ఉస్తాద్ ఆమెని స్కూల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తానని చెప్తాడు. అలా స్కూల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తుంటే హీరో హీరోయిన్ చెవిలో మంత్రాలు చదువుతాడు. అప్పుడు మీనా వచ్చి అతన్ని పక్కకు తోసేస్తుంది. కానీ హీరో మాత్రం మంత్రాలు చదువుతూనే ఉంటాడు. అలా కొద్దిసేపటికి హీరోయిన్ కళ్ళు వైట్ కలర్ లోకి మారి ఆమె బాడీ గాల్లోకి తేలి కింద పడుతుంది. అప్పుడు హీరోయిన్ బాడీపై చర్మం కట్ చేసిన ప్లేస్ నుంచి బ్లడ్ వస్తుంది. అది చూసి హీరో హీరోయిన్ కి ఏదో చేశాడని ఉస్తాద్ కి అనుమానం వస్తుంది. ఒకవైపు ఉస్తాద్ దెయ్యాన్ని పోగొట్టడానికి మంత్రాలు చదువుతుంటే అప్పుడు హీరోయిన్ ఉస్తాద్ పై అటాక్ చేస్తుంది. అలా కొద్దిసేపటికి మంత్రాలు చదివి హీరోయిన్ బాడీలో ఉన్న దెయ్యాన్ని ఉస్తాద్ పోగొడతాడు. ఆ తర్వాత హీరో వీళ్ళు అడ్డుకుంటున్నా సరే హీరోయిన్ ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు ఇంటికి వెళ్లిన తర్వాత హీరో హీరోయిన్ ని బెల్ట్ తో కొడతాడు. ఇదంతా చూస్తున్న బామ్మ ఉస్తాద్ కి కాల్ చేసి అక్కడ ఏం జరుగుతుందో ఉస్తాద్ కి చెప్పే లోపే హీరో అక్కడికి వచ్చి ఫోన్ వైర్ ని కట్ చేస్తాడు. అప్పుడు ఉస్తాద్ కి హీరోయిన్ ప్రాబ్లం లో ఉందని అర్థమయ్యి ఆమెను కాపాడడానికి వెళ్దాం అనుకుంటాడు. అదే టైం కి అక్కడికి హీరో మనుషులు వచ్చి ఉస్తాద్ ని అడ్డుకుంటారు. కానీ అప్పటికే మీనా అలాగే ఉమి హీరోయిన్ ని కాపాడడానికి వెళ్లిపోయారు. మరోవైపు బామ్మ హీరోయిన్ ని కాపాడడానికి ట్రై చేస్తుంది. అదే టైం కి అక్కడికి హీరో వచ్చి ఆమెను అడ్డుకొని హీరోయిన్ ని పూజలు చేసే రూమ్ కి తీసుకెళ్తాడు. అలాగే నేను ఎలక్షన్ లో గెలవడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నిన్ను సాతానికి నరబలి ఇస్తే నేను ఎలక్షన్ లో గెలుస్తానని చెప్పి ఆమె బాడీకి ఒక క్లాత్ చుట్టి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అలా కొద్దిసేపటి తర్వాత మీనా అక్కడికి వచ్చి హీరోయిన్ ని తీసుకెళ్లడానికి ట్రై చేస్తే అదే టైం కి హీరో వచ్చి మీనాని కొట్టి సాతాన్కి పూజలు చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత సాతాన్ బయటకు వచ్చే టైం కి అక్కడ పూజ చేసే వస్తువులని హీరోయిన్ పగలగొడుతుంది. అప్పుడు బయటకు వస్తున్న సాతాన్ మాయమైపోతుంది. అప్పుడు హీరోకి కోపం వచ్చి హీరోయిన్ ని కత్తితో పొడిచి చంపేద్దాం అనుకుంటాడు. కానీ మీనా వచ్చి అడ్డుకుంటే ఆమెని కత్తితో పొడిచి చంపేస్తాడు. అప్పుడు హీరోయిన్ కోపంతో అక్కడ ఉన్న ఆవు కొమ్ముతో హీరోని పొడిచి చంపేసి ఆ తర్వాత ఆమె బాడీ మొత్తం గాయాలతో ఉన్నా సరే అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒంటరిగా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నట్టు మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ కి కల వచ్చింది. కానీ హీరోయిన్ ఆ కలని
పట్టించుకోలేదు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.